నమస్తే. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. స్టోరీ అనే కన్నా వాస్తవం అని చెప్పొచ్చు. మొదట అడవుల్లోకి క్రైస్తవ మిషనరీలు వెళ్తాయి. ఖనిజాల అన్వేషణ మొదలవుతుంది. దానికి రూట్ మ్యాప్ సిద్ధమైపోతుంది. మత మార్పిడి ప్రోగ్రాం ప్లాన్ చేయబడుతుంది. వాళ్ళ సంస్కృతినే మర్చిపోయేట్టు ఆదివాసీలకు ట్రైనింగ్ మొదలెట్టేస్తారు. అక్కడి నుంచి నాస్తిక, కమ్యూనిస్టు, చైనా ముఠాలకి సిగ్నల్ వెళ్ళిపోతుంది. సొంత దేశానికి వ్యతిరేకంగా మెల్లగా సాయుధ పోరాటం మొదలవుతుంది. కలిసికట్టుగా, గొలుసుకట్టుగా సేవ, ఆయుధం ఉపయోగిస్తూ వనరుల మీద, భూమి మీద పట్టు సాధిస్తారు. అక్కడి నుంచి అమెరికా వ్యాపారులకు కన్ను కొడతారు. పర్యావరణ ఎన్జిఓలకి వాళ్ళు ఆర్థిక వనరులు సమకూరుస్తారు. ఇక్కడి వామపక్ష, క్రైస్ట్, అర్బన్ మేధావులకు సమాచారం చేరిపోతుంది. పత్రికల్లో చిన్న వ్యాసం, ప్రజల్లో కొంచెం అనుమానం. పనికి మాలిన మెకాలే చదువులెక్కించుకున్న లేలేత బుర్రల్లోకి పర్యావరణ, జంతు, పక్షి, స్వేచ్ఛ, బొగడ అంటూ విషం ప్రవహింపచేస్తారు. విచిత్రమేంటో అన్ని ప్రజా సంఘాలు కట్టగట్టుకొని ఆందోళనకు దిగిపోతాయి. ప్రభుత్వం డిఫెండ్ చేసుకోలేదు. ఏం మాట్లాడితే ఏం పీకుతారోనన్న పీకులాట. మేధా పాట్కర్ దిగిపోతుంది. నర్మదా బచావ్, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు చూసామేం జరిగిందో. హక్కుల సంఘాలు, విదేశాల ఆమ్నెస్టీలు, కథలు, కవితలు వండుతాయి. పులిట్జర్ బహుమతులు మరీ ఎక్కువైతే నోబెల్ ప్రైజెస్ కూడా. తూత్తుకూడి రాగి కర్మాగారం చూడలేదా? హింసకు దిగిపోతారు ఏకంగా. యాజమాన్య అధికారులను కుదిరితే చంపేస్తారు కూడా. కల్పకం అణుకర్మాగారం ఏమైంది? ఎక్కడ లేని ఉద్యమ సంస్థలు పుట్టుకొచ్చేస్తాయి ఇప్పుడే. రేడియేషన్, వ్యాధులు, పరిహారాలు. చివరికి సత్తు ప్రభుత్వం ఉంటే ప్లాంట్ మూసుకుని చెక్కేయాల్సిందే. అదే చెర్నోబైల్ను రష్యా కట్టేసుకుంటుంది. చైనా భారీ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేసుకుంటోంది. నరోరా, కైగా ఉద్యమాలు అణు ప్రాజెక్టులు కాదా అవి? తమిళనాడు కూడంకలం, ఒడిశాలో బాలైపైల్ మిస్సైల్ టెస్ట్ రేంజ్కి వ్యతిరేకంగా, కర్వార్ నేవల్ బేస్ను అడ్డుకుంటూ పశ్చిమ కనుమల్లో మొదలెట్టారు. అక్కడైతే ఎడారి జూనియర్ మతాన్ని కూడా వాడుతున్నారు. కేరళలో సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్, తెహ్రీ ఘర్వాల్ ప్రాజెక్ట్, కర్ణాటక, గోవా అడవుల మీదుగా వేసే కరెంటు తీగలను కూడా అడ్డుకుంటున్నారు. బొగ్గు వద్దని గోవాలో, విద్యుత్ ప్రాజెక్టులు వద్దని ఉత్తరాఖండ్లో. ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసి చూస్తే మనకి బుర్ర తిరిగిపోతుంది. అవన్నీ మనకి వ్యూహాత్మక రక్షణ కేంద్రాలే. కశ్మీర్లో లిథియం నిల్వల మీద చైనా, అమెరికాలకు ఎప్పుడో కన్నుపడింది. అక్కడ ఇస్లాం తీవ్రవాదాన్ని ఎగదోస్తారు. వాళ్ళకి మద్దతు ఎవరిదో చూడండి, కమ్యూనిస్టులు, అమెరికా. ఎంత వైరుధ్యం కదా. ఈశాన్య రాష్ట్రాల్లో గమనించండి. అక్కడ క్రైస్తవ మిషనరీల ఉద్ధృతమైన యాక్టివిటీ, దానికి కమ్యూనిస్టుల సపోర్ట్. నిశితంగా పరిశీలిస్తే మన దేశం ఆర్థికంగా, సైనికంగా బలం పుంజుకోకుండా చేసే ద్రోహం ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. సో కమ్యూనిస్టులు, పర్యావరణ హక్కుల సంఘాలు వద్దని ఉద్యమం మొదలెట్టేశాయంటే అది దేశానికి చాలా అత్యవసరమైన ప్రాజెక్ట్ అయి ఉంటుంది. రక్షణ పరంగా చైనా, అమెరికాలకు చెక్ పెట్టేది అయి ఉంటుంది. అమెరికా, యూరప్ దేశాలను ఆర్థికంగా దెబ్బతీసి మన ఎకానమీ వృద్ధి చెందేది అయి ఉంటుంది. ఇప్పుడు నేవల్ రాడార్ కేంద్రం వద్దంటూ దామగుండం మన వికారాబాద్లో. నరికే చెట్లకి 100 రెట్లు చెట్లు పెంచే బాధ్యత ప్రభుత్వమే తీసుకోబోతోంది. రాడార్ కేంద్రం ఇచ్చే రేడియేషన్ ఎంత? రోజు నువ్వు ఉపయోగించే సెల్ ఫోన్స్ కంటే. అది కాదు విషయం. చైనా, అమెరికా ప్రయోజనాలేవో దెబ్బతింటాయి, అంతే లెక్క. ఇక రేపటి నుంచి ఏమున్నదక్కో అని పాటలు పాడి బొచ్చలు పట్టుకొని రోడ్డెక్కుతారు. కాదు, ఎక్కేశారు. తత్తు కొడుకుల చైనటనా సార్వభౌమత్వాన్ని ఇక చూడండి జాగ్రత్తగా. చిచి అనిపిస్తోంది కదా.